జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ట్రిపుల్ ఆర్ మినహా చివరి 5 చిత్రాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం టెంపర్ 2015లో విడుదలైంది. బండ్ల గణేష్ నిర్మాతగా 35 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫాదర్ సెంటిమెంట్ ను చూపించిన నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో 45 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 50 కోట్లతో నిర్మించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిలిం జై లవకుశను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. 45 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి 150 కోట్ల రూపాయలు రాబట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రాన్ని హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 190 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరా పార్ట్ 1 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.